గ్లోబల్ ఏఐ రేస్లో ఏ దేశం ఎవరి వైపు ఉందో, టెక్నాలజీ పవర్లో ఏ దేశం ఎలా వెళ్తోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ఆధిపత్యానికి గండి కొట్టే పనిలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. మాతో వస్తారా, చైనాతో వెళ్తారా తేల్చుకోమంటున్న ట్రంప్ ఏఐ మోడల్స్, సెమీ కండక్టర్స్, కీలక ఖనిజాల రేసు షురూ చేశాడు. ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయో తేల్చుకోమంటూ లెటర్లతో వార్నింగ్ ఇస్తున్నాడు. టెక్నో ఏఐ వార్లో ఉంటే తమతో ఉండాలని, లేదంటే చైనాతో ఉండాలని కుండబద్దలు కొట్టాడు. సెమీ కండక్టర్లు, క్రిటికల్ మినరల్స్లో ఇప్పటికే చైనా ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీనికి చెక్ పెట్టకుంటే భవిష్యత్తులో డ్రాగన్ కంట్రీ నుంచి పెను ముప్పు పొంచి ఉంటుందన్న అభద్రతా భావంలో అమెరికా ఉన్నట్లు అర్థమవుతోంది. మాతో వస్తారా, చైనాతో వెళ్తారా తేల్చుకోమంటున్న ట్రంప్. ఏఐ మోడల్స్, సెమీ కండక్టర్స్, కీలక ఖనిజాల రేస్ షురూ. ఏ గట్టునుంటారో తేల్చుకోమంటూ వార్నింగ్. అస్త్రాలతో బెదిరించాడు. టారిఫ్లతో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇప్పుడు కొత్తగా లెటర్లతో భయపెట్టాలని చూస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గ్లోబల్ ఏఐ రేసులో ఏ దేశం ఎవరి వైపు ఉందో, టెక్నాలజీ పవర్లో ఏ దేశం ఎలా వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. చైనా ఆధిపత్యానికి గండి కొట్టే పనిలో మునిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏఐ మోడల్స్ సప్లై చైన్ లో భాగస్వామి అయ్యే దేశాల లిస్టు ప్రిపేర్ చేసుకుంటోంది వాషింగ్టన్. ఫాక్స్ సిలికా పేరుతో ఏఐ మోడల్స్, సెమీ కండక్టర్లు, క్రిటికల్ మినరల్స్ ను సరఫరా చేసుకునే కూటమిని గత ఏడాది ఏర్పాటు చేసింది. ఇందులో 24 దేశాల వరకు సంతకాలు చేశాయి. జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, కజకిస్తాన్ ఇలా చాలా దేశాలు ఇందులో ఉన్నాయి. అయితే కజకిస్తాన్ ఇప్పటికే చైనాతో కూడా సత్సంబంధాలని కొనసాగిస్తోంది. వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూటమిలో చైనాతో కొన్ని ఒప్పందాలను చేసుకుంది. ఇదే అమెరికాలో ఆగ్రహాన్ని తెప్పించింది. ఏఐ రేసులో తనకు ప్రధాన పోటీదారుగా ఉన్న చైనాతో సంబంధమున్న దేశాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది. ఆసక్తి ఉన్న మరిన్ని దేశాలకు ఆహ్వానాల్ని పంపుతోంది. అలా ఇప్పటికే 6 డజను దేశాలు ఫాక్స్ సిలికా అగ్రిమెంట్ను చేసుకున్నాయి. అయితే అమెరికాతో ఒకవైపు, చైనాతో మరోవైపు సంబంధాలు నెరపాలి అనుకుంటున్న వారిని పక్కన పెట్టే దిశగా ట్రంప్ కొన్ని దేశాలకు లేఖల్ని రాస్తున్నాడు. అన్నింటిలో భాగస్వామిగా ఉండాలి అనుకోవడం అంటే దేనిలోనూ లేనట్లే అని అంటున్నాడు. ఆ గట్టునుంటారా, ఈ గట్టునుంటారా తేల్చుకోవాలి అనేది దీని సారాంశం. టెక్నో ఏఐ వారులో ఉంటే తమతో ఉండాలని, లేదంటే చైనాతో ఉండాలని కుండబద్దలు కొట్టాడు. సెమీ కండక్టర్లు, క్రిటికల్ మినరల్స్ లో ఇప్పటికే చైనా ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏఐ మోడల్స్ లోనూ ఊహించని పురోగతిని సాధిస్తోంది. దీనికి చెక్ పెట్టకుంటే భవిష్యత్తులో అగ్రరాజ్యానికి డ్రాగన్ కంట్రీ నుంచి ముప్పు పొంచి ఉంటుందన్న ఇన్సెక్యూరిటీలో అమెరికా ఉంది. మరి యుఎస్ వైపు మొగ్గే దేశాలు అటువైపే ఉంటాయా? భవిష్యత్ ఏఐ పురోగతి, కీలక ఖనిజాల అవసరాల కోసం చైనా వైపు చేరతాయా? ముందు తెలుస్తుంది.